హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి పునర్వసు నక్షత్రం శుక్రవారం. ఈరోజు శ్రీరాముని జన్మదినోత్సవం. శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించారు. అలాగే అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక శ్రీరామ ప్రభువు సీతాదేవిని వివాహం చేసుకొని రామరాజ్యాన్ని స్థాపించారు. ధర్మపాలనను గావించారు. ధైర్యశాలి, శౌర్యము, ధర్మము, జ్ఞానము, ఈ విధంగా రామరాజ్యంలో అన్నిటినీ కూడా స్థాపించారు. మహావిష్ణు స్వరూపంగా శ్రీరామచంద్ర ప్రభువు జన్మించారు. రామ అంటే పాపక్షయం. శ్రీరామ తారక మంత్రాన్ని జపిద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరూ కూడా ఈ నామాన్ని చక్కగా జపించండి. ఈ నామాన్ని జపించడం వలన అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు, అదేవిధంగా చీకటి నుంచి వెలుగు వైపుకు మనము జీవితము ప్రవాహం అవుతుంది. రామనామానికే ఇంత శక్తి ఉంటే ఇంకా రామతారక నామానికి ఎంత శక్తి ఉంటుంది మంత్రానికి. ఈ మంత్రాన్ని జపిస్తే నాలుక శుద్ధి అవుతుంది. అదేవిధంగా హృదయము, దేహము శుద్ధి అవుతుంది. రాముని హృదయంలో మనకు స్థానము లభిస్తుంది. మనసు, జీవితం శుద్ధి అయి మోక్షానికి మార్గం సుగమం అవుతుంది. ఎవరైతే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరామ నవమిని జరుపుకుంటారో వారు కుటుంబ సభ్యత ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వడపప్పు, పానకం, అన్నదానం చేయడం లాంటివి చేయాలి. కళ్యాణాన్ని వీక్షించాలి. కళ్యాణాన్ని వీలైతే ఆచరించాలి. ముక్కోటి దేవతలందరూ కూడా ఈ రోజున భూమిపైనకు వచ్చారు. ఋషులందరూ కూడా సీతారామచంద్రులను ఆశీర్వదించడానికి వస్తారు. ఇక ఈరోజు శ్రీరాముని జనన కథను వింటే సాక్షాత్తు సంపూర్ణ రామాయణాన్ని పారాయణ చేసినంత పుణ్యఫలము లభిస్తుంది. శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని ప్రతి నిత్యము జపించి విజయాన్ని పొందారు. ఇక శ్రీరాముని జనన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. అయోధ్యపురిలో మహారాజు దశరథ మహారాజు. ఆయనకి ముగ్గురు ధర్మపత్నులు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. కౌసల్యకు ఒక పుత్రిక ఉండేది. ఆమె పేరు శాంతల. సో వీరు పుత్ర సంతానం కోసం ఎదురు చూశారు. ఎందుకు అంటే ఇప్పుడు రాజ్యపాలన దశరథ మహారాజు చేస్తున్నారు. ఆ తర్వాత రాజ్యపాలనకు యువరాజు కావాలి కదా. సో అందుకోసమని పుత్రుని కోసం ఎదురు చూస్తున్నారు, లోక కళ్యాణం కోసం మాత్రం. సో ఎన్నో పూజలు చేశారు. ఎంతోమంది జ్యోతిష్కులను, పండితులను కలిశారు. అయినా కూడా ఎలాంటి సంతానము కలగలేదు. చివరికి దశరథ మహారాజుల వారి కులగురువు అయిన వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్తారు. ఆయన వీరికి ఒక సలహా ఇస్తారు. ఏమని అంటే, ఇదే భారతదేశంలో శృంగ పర్వతం మీద ఋషశృంగ అనే మహర్షి ఉన్నారు. ఆయన కటిక బ్రహ్మచారి. సో ఆయన గనక వివాహం చేసుకొని పుత్రకామేష్టి యాగం గనక ఆచరిస్తే తప్పకుండా మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి వశిష్ఠ మహర్షి చెప్తారు. ఇక దశరథ మహారాజు అతన్ని కలవడానికి వెళ్తాడు. అయినా కుదరదు. ఎంతో మందిని రాయబారానికి పంపిస్తాడు. అయినా కూడా కుదరదు. శృంగ ఋషి ఎంత గొప్ప బ్రహ్మచారి అంటే ఆ చుట్టుపక్కల కొండ పర్వతాలలో స్త్రీ తత్వంతో ఉన్న ఏ జీవరాశి కూడా లేదు. అంత కఠిన బ్రహ్మచర్యాన్ని అతను ఆచరించేవాడు. ఇక దశరథ మహారాజు బాధపడుతూ ఉండగా శాంతల, ఎవరైతే దశరథ మహారాజు కౌసల్యల పుత్రిక ఉందో ఆమె, నాన్న నేను అతన్ని వివాహం చేసుకుంటాను, తపస్సును ఆచరించి అతని మనసును గెలిచి వివాహం చేసుకొని ఈ యాగాన్ని ఆచరిస్తాను అని చెప్పేసి సన్యాసి వేషాన్ని ధరించి ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ ఋషి మెచ్చుకునేలా ప్రవర్తించి తనను వివాహం చేసుకుంటుంది. ఇక వారికి యజ్ఞాన్ని ఆచరణ చేయడానికి పిలుపు, ఆహ్వానం రాగానే వారు వచ్చి యజ్ఞాన్ని ఆచరిస్తారు. శాంతలాదేవి శృంగ ఋషి భార్య అంటే సతీమణిగానే వస్తుంది, కానీ దశరథ మహారాజు పుత్రికగా అయోధ్యాపురి మహారాణిగా మాత్రం రాదు. సో వచ్చి ఈ యజ్ఞాన్ని ఆచరించగా ఆ యజ్ఞేశ్వరుడు వీరి యాగాన్ని మెచ్చుకొని ప్రసాదంగా పాయసాన్ని ఇస్తాడు. ఆ పాయసాన్ని సేవించినట్లయితే
వారికి పుత్ర సంతానం అనేది కలుగుతుంది. ఇక దశరథ మహారాజు ఆ పాయసాన్ని మొదటి భార్య చేతిలో కౌసల్య చేతిలో పెడతాడు. ఇక కౌసల్య దానిలో సగభాగం కైకేయికి ఇస్తుంది. కైకేయి దానిలో సగభాగం సుమిత్రకు, అదేవిధంగా కౌసల్య సగభాగం సుమిత్రకు ఇస్తుంది. ఈ విధంగా వారు ప్రసాదాన్ని సేవిస్తారు. నవమాసాలు గడిచిన తర్వాత చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్షం నవమి రోజు పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్ర మహాప్రభు జన్మిస్తారు. ఇక తరువాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్న కాలంలో జన్మిస్తాడు. ఎండాకాలం విపరీతమైన వేడి. సో ప్రజలందరూ కూడా రాముని జననాన్ని సంతోషంగా జరుపుకుంటూ వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు పెసరపప్పు పానకాన్ని సేవిస్తారు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదేవిధంగా ప్రతి శ్రీరామనవమిని ఆచరిస్తూ అందరం కూడా పెసరపప్పు పానకాన్ని నైవేద్యంగా ప్రసాదంగా మనము స్వీకరిస్తున్నాము. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు ఎవరైతే విష్ణు భగవానునికి తులసి అర్చన చేస్తారో, వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్రకవచం పారాయణ చేస్తారో వారికి విష్ణు భగవానుని కటాక్షాలు, కులదేవత అనుగ్రహము ప్రాప్తిస్తుంది. అలాగే సత్సంతానం కోసం చూసేవారు రేపు రాగి చెంబులో నీళ్లు ఒక తులసి దళం వేసి రావి చెట్టుకు కానీ మర్రి చెట్టుకు కానీ పోసి 9 ప్రదక్షిణలు చేసి సంతానం కోసం ప్రార్థించినట్లయితే తప్పకుండా సత్సంతానం ప్రాప్తిస్తుంది. సంవత్సరమంతా గ్రహ పీడలు బాధించకుండా ఉండడం కోసం ఈరోజు సాయంత్రం పూజ గదిలో కానీ ఇంటి బయట కానీ 9 ప్రమిదల్లో 9 వత్తులతో దీపారాధన చేసి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసి శ్రీరాముని పూజించాలి. లేదా ఆంజనేయ స్వామిని విశేషంగా పూజించిన ఈ సంవత్సరమంతా గ్రహ పీడలు, గ్రహ బాధలు అనేవి ఉండవు.